ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే ఉందో, మనం నైట్ ఫోర్క్ మీద పజిల్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇక్కడ అసలు ఏమడిగారు మనకి ఫస్ట్ పజిల్‌లో? Top of a pants. Power. సార్ చెప్పండి పునీత్. సార్ యాక్చువల్లీ పజిల్స్ కంప్లీట్ చేయలేదు ఎందుకంటే లీచెస్ యాప్ సరిగ్గా పనిచేయట్లేదు సార్ క్రోమ్ లో అందుకే నిన్నే మేము యాప్ డౌన్లోడ్ చేసాం సరే నేను ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు సార్ చెప్తాను నేను. అయితే నాకు కూడా నిన్న సార్ అయ్యి లాగిన్ ఉండదు అయిపోయినా సార్. సార్ సార్ నిన్న అక్కడ ఏదో బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అనేసి ఏదో వచ్చింది సార్. కానీ తర్వాత ట్రై చేస్తే మంచిగానే వచ్చింది సార్. సరే నేను ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం దాని గురించి. సో, ఇప్పుడు ఫస్ట్ పజిల్ ఏమంటున్నారు మనల్ని? టాప్ ఆఫ్ పాన్ సార్ అంటే క్వీన్ ఏంటి? వెళ్ళేసి కింగ్ క్రాస్ పాన్ క్యాప్చర్ చాలు సార్. తర్వాత కింగ్ క్యాప్చర్ చేస్తాడు. తర్వాత నైట్ వచ్చేసి క్వీన్ కి కింగ్ కి ఫోర్క్ చేస్తుంది సార్. ఓకే. అండ్ హియర్ ఇట్ ఈస్. సార్ ఇప్పుడు బ్లాక్ టర్న్ కదా రైట్ నౌ ఇట్స్ బ్లాక్ టర్న్. సార్. మనం క్యూ క్రాస్ H2 ఓకే. క్యూ క్రాస్ H2, సార్. కింగ్ క్యాప్చర్ K క్రాస్ H2, సార్. Knight on sir. Knight on a NG4 NG4 Sir, NG4. knight on a G4, Yes. and it's a knight 4. Knight 4 and king moves to safer square, and then we can capture. And pawn capture. That's it. సార్. రూక్ రెస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఏదైతే ఉంటుందో ఇక బ్లాక్ కి ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ క్వీన్ హెడ్ గా ఉన్న మెటిల్ ని క్యాప్చర్ చేసుకున్నారు కదా. క్వీన్ సార్. కింగ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఇక్కడ కింగ్ కూడా ఎక్స్పోజ్ అయింది. ఇంకొంచెం అటాకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు బ్లాక్ సైడ్ సార్ నుంచి. పాన్ కూడా పిన్ అయిపోయింది. ఈ ఈ పవన్ అంటారా? అవును సార్. ఓకే. ఓకే, ఫస్ట్ పజిల్ కంప్లీటెడా? కంప్లీట్ సార్. అర్థమైంది కదా ఫస్ట్ పజిల్. ఓన్లీ ఒక పవన్ ని క్యాప్చర్ చేసుకోమన్నారు ఎక్స్ట్రాగా. ఇప్పుడు మన క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయింది, కానీ ఒక పవన్ ని ఎక్స్ట్రాగా మనం క్యాప్చర్ చేసుకున్నాం. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ పజిల్ ఏమని అడిగారు? White has a very active pieces. Make use of them. వైట్ కలర్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి చాలా యాక్టివ్ పీసెస్ ఉన్నాయంట సార్. యూజ్ చేయాలంట దాన్ని. సో యాక్టివ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసుకుంటూ మెటీరియల్ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడం కానీ లేక ఫోర్క్ డెలివర్ చేసుకోవడం కానీ మనం చేయాలి ఇప్పుడు. సో సెకండ్ ఏం చేస్తారు? యశ్వంత్ మీరు చెప్పండి. యశ్వంత్ కానీ చెప్పండి. బ్లాక్ కలర్ మెటీరియల్ ని మనం అటాక్ చేసుకోవాలి. ఈ నైట్ తోని ఫోర్క్ డెలివర్ చేసేలాగా మీరు ఎలా చేస్తారు? చెప్పండి. G4. G4 No sir. నైట్ ఫోర్క్ డెలివర్ చేసుకోవాలి. నైట్ ఫోర్క్ డెలివర్ చేసేలాగా ఆపరెంట్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఫోర్స్ చేయాలి. లేక మెటీరియల్ ఇచ్చేసి అయినా కానీ అలా ఫోర్స్ మూవ్స్ అనేవి మీరు క్రియేట్ చేసి. సార్ క్యూ A3 నో, నైట్ ఫోర్క్ డెలివర్ చేసుకోవాలి. ఈ మూలనేనా సార్? ఇంకొక 2 మూవ్స్ లో ఫర్ 1 మూవ్ తర్వాత అయినా. సో క్వీన్ ఆన్ C6. అదే క్వీన్ కదా సార్, రుక్ ఆన్ C6. రుక్ ఆన్ C6, క్వీన్ ఇంటూ C6, క్వీన్ క్యాప్చర్ C6, నైట్ ఆన్ E7. నైట్ ఆన్ E7 అండ్ ఇట్స్ ద ఫోర్క్. సో సింపుల్ గా ఇలా మనం ఫోర్క్ ని యాడ్ చేసుకుంటాం మనం గేమ్ లో. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్ పోయినప్పుడు ఆబ్వియస్లీ క్యాప్చర్ చేసుకుంటాం. స్టిల్ మనం ఇంకా అటాక్ చేసుకుంటూనే ఉన్నాం.
ఎస్ సార్ ఇంకా అటాక్ చేసుకుంటున్నాం. సో మనకు కావాల్సిన పొజిషన్ లో మనం ఆపరెంట్ ని ఫోర్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఎక్స్ట్రాగా మన బిషప్ ఒక రుక్ నిచ్చేసి, ఇప్పుడు రుక్ నిచ్చేసి మనం క్వీన్ గెయిన్ చేసుకున్నాం. సో మనకి ఇంకా 3 పాయింట్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి మనకి ఇక్కడ. సారీ 4 పాయింట్స్ అనేవి. క్లియరా? ఓకే. థర్డ్ ఏంటి అసలు? Does white need to Does white need to retreat the knight? సార్ అంటే అంటే ఏంటి? సార్ అంటే వైట్ నైట్ ని ఇచ్చాలా ఫ్రీగా ఆ, అన్నట్టు సార్. జరుగుతుందా? సారీ సార్ లేట్ అయిపోయింది. ఓకే, పర్లేదు, కంటిన్యూ అవ్వండి. ఒకసారి గేమ్ ఒకసారి చూడండి అసలు ఎలా ఉంది. సార్ థర్డ్ పజిల్ ఎస్, ఈ వైట్ కలర్ నైట్ ని మనం ఇచ్చేయాలా మన గేమ్ ని విన్ అవ్వాలంటే, లేకపోతే మనం ఒక బెటర్ పొజిషన్ లో వెళ్ళాలంటే. సార్ చెప్పండి. సార్ ND6 ప్లస్ ND6 ప్లస్ పౌన్ ఉంది కదా ఇక్కడ. సార్ చెప్పండి. సార్ సార్ ఆర్ క్రాస్ సార్ సార్ ఆర్ ఒక్క క్రాస్ నిమిషం సార్ ఆర్ క్రాస్ F6. సార్ RD6 king cross f6. Sorry, pawn cross f6. పౌన్ క్యాప్చర్ చేసిందంటారా? ఇలా క్యాప్చర్ చేసుకుంటే ఇలా చెక్ డిలో చేసుకుంటాం. అండ్ దెన్ సార్ నాకు ఇంకొక వేరియేషన్ ఉంది సార్. ఓకే, అది కూడా డిస్కస్ చేసుకుందాం, ఆ వేరియేషన్ కూడా. King on కింగ్ ఓన G7 అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ లో మనం Sir, క్యాప్చర్ చేసుకొని Knight మళ్ళీ rook. నైట్ తో క్యాప్చర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం రుక్ తో క్యాప్చర్ చేసుకుంటే రుక్ రీక్యాప్చర్ చేసుకుంటుంది, మనం మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటాం. సో అల్టిమేట్ గా మన దగ్గర ఒక నైట్ మాత్రం మిగులుతుంది. అదే ఇప్పుడు నైట్ తో క్యాప్చర్ చేసాం అనుకోండి. మన గేమ్ మంచిగా అవుతుంది, చెక్ ఓవర్ అవుతుంది సార్. అవును, సో అలా అని ఇప్పుడు సేఫర్ స్క్వేర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఫర్దర్ ఇంకా అటాక్ చేసుకుంటున్నాం. స్టిల్ మన దగ్గర ఇంకొక రుక్ ఉంటుంది. రుక్ టు రుక్ అనేది మనకు నార్మల్, అండ్ అలాగే ఎక్స్ట్రాగా ఒక నైట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద గేమ్ లో మనం హెవీ వాల్యూ మెటీరియల్ లాస్ అవ్వడానికి ట్రై చేయకండి ఎప్పుడు కానీ, ట్రేడింగ్ కోసం వెళ్ళినా ఆర్ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళినా. next ఇప్పుడు pawn G5. యా, చిన్మయ్ మీరేం చేశారు ఇందులో ఈ సిచ్యువేషన్ లో? సార్ నాకు కూడా ఒక వేరియేషన్ ఉంది సార్. ఓకే, ఒకసారి సార్ చిన్మయ్ నేను చెప్పాలి. యా, చిన్మయ్ ఉన్నారా కాల్లో? సార్ ఒకసారి లాస్ట్ పెట్టండి. యా, ఒక్కసారి చిన్మయ్ని మాట్లాడివ్వండి ఒకసారి. ఓకే సార్ 1 minute సార్ ఆన్సర్ చెప్తా. సార్ అప్పట్లో నేను చెప్తా. సార్ మీరు చెప్పండి. సార్ 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 RD6 D6 లోకి వెళ్తే పౌన్ క్యాప్చర్ చేస్తుంది కదా. సార్ క్యాప్చర్ చేయలేదు. ఓకే, అండ్ దెన్ రీక్యాప్చర్ చేసుకుంటారు, చెక్ డ్రైవ్ చేస్తారు, సేఫర్ స్క్వేర్ వెళ్ళిపోతుంది. సార్ సేమ్ వస్తుంది కదా సార్. కానీ మీరు Sir, ఎక్స్ట్రాగా రుక్ సార్ రొక్క క్యాప్చర్ సార్ రుక్కుని సాక్రిఫైస్ సార్ సేమ్ వస్తుంది అంతే సార్. కానీ ఇక్కడ నైట్ ఆపోనెంట్ కే ఉంది కదా, మీకు ఒకటే మెటీరియల్ ఉంది, హెవీ వాల్యూ మెటీరియల్. కానీ వాళ్ళకి చిన్న మెటీరియల్. ఇంతకుముందు మనం ఆ పొజిషన్ లో మన దగ్గర ఒక రుక్ ఒక నైట్ ఉండింది, ఎక్స్ట్రాగా ఒక నైట్ ఉండింది. ఈ పొజిషన్ బెటర్ అంటారా, ఈ పొజిషన్ బెటర్? సార్ ఇదే పొజిషన్ బెటర్ సార్. ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే సార్ ఎందుకంటే అన్ని మన మెటీరియల్స్ నియర్లీ వైట్ స్క్వేర్స్ లోనే ఉన్నాయి సార్, 2 పాయింట్లు తప్ప. సరే, పునీత్ మీరేమంటున్నారు సార్ చెప్పండి. ఒకసారి KH7 పెట్టండి థర్డ్ మూవ్ లో. ఇక్కడ ఇప్పుడు వైట్ మూవ్ E7 పెట్టండి. R E7
ఆర్ E7 చెక్. king escape. King escape to the safer square. సార్ ఇదొకటే ఇప్పుడు ఉంది. ఎస్ సార్ ఆ మూవ్ పెట్టండి. కానీ మళ్ళీ ఎస్కేప్ అవుతది కదా! పర్లేదు సార్. ఓకే. ఇప్పుడు చెప్పండి. సార్ ఇప్పుడు నైట్ క్రాస్ G7 సార్. నైట్ క్రాస్ సార్ G7. ఎన్ క్రాస్ మనదే. G7. నైట్ మనదే. నైట్ మనదే. రుక్కు మనదే. చూసుకోలేదు. ఈ మూవ్ అనేది బయటికి రాకూడదు మనం ఇప్పుడు ఇలాగా. రుక్కును ఒకవేళ ఇలా తీసుకొచ్చినా కానీ ఇంతకంటే మీరు ఈ నైట్‌ని సేఫర్ స్క్వేర్‌లో ప్లే చేసుకోవాలి ముందు. లైక్ ఇలా. ఇలా అయినా గానీ, లేకపోతే ఇలాగైనా గానీ. సో, ఫర్దర్‌గా నైట్‌ని ఇలా సేఫర్ స్క్వేర్ ప్లేస్ చేసిన తర్వాత, అప్పుడు మీరు ఇలా ప్లేస్ చేసుకొని లైక్ రుక్‌తోని డబుల్ అటాక్ చేయొచ్చు. ఓకే. చిన్మయి మీరేం చేశారు ఈ సిట్యుయేషన్‌లో? సార్ ఆర్ క్రాస్ F6 ప్లస్ ఓకే. సేమ్ మూవ్. ఏ క్రాస్ F6 ఓకే. ND6 ప్లస్ సేమ్ వన్. KG8 KG8 ఓకే. ఇక్కడ మూవ్ అనేది చేంజ్ అయిపోయింది. కింగ్ G8లోకి వెళ్ళిపోయిన తర్వాత N క్రాస్ E8 ఓకే. ఎన్ క్రాస్ E8 అండ్ దెన్ ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే మనం రీక్యాప్చర్ చేసుకుంటాం. ఎస్ సార్ సో, రుక్తో రీక్యాప్చర్ చేసుకుంటారు. మన రుక్ హెడ్‌గా ఉంటుంది అక్కడ. ఎస్ సార్. ఓకే. డన్. సార్ నైట్ 4Kనా సార్? ఇంతే. నైట్ 4కి మనం డెలివర్ చేయాల్సింది. ఓకే. అండ్ ద నెక్స్ట్ పజిల్. ఫోర్త్ వన్. డూ యూ రికగ్నైజ్ ద ప్యాటర్న్? సార్ ఏం ప్యాటర్న్ ఉంది? మనకిక్కడ నైట్‌ని యూజ్ చేసుకొని 4కి డెలివర్ సార్ చేసుకోవడానికి. నాకు తెలుసు సార్, నాకు గుర్తుంది సార్ ఇంకా. సార్ సార్ నోటేషన్ సార్ చెప్పండి. ఆర్ హెచ్8 సార్, ఆర్ హెచ్8 ఓకే. సార్ ఆర్హెచ్ సార్, ఆర్ హెచ్8 పెట్టాను సార్. సార్ ఆర్హెచ్ సార్. RHHలో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? బి క్రాస్ హెచ్8 సార్, బి క్రాస్ హెచ్8 ఓకే. సార్, ఆర్ క్రాస్ హెచ్8 నో సార్. ఓకే. ఆ! నో And సార్ then? ఒక 1 మూవ్ తర్వాత చేయొచ్చు. కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. దెన్ సార్ 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 చెప్తా సార్. సార్ సార్ ఎన్ క్రాస్ F7 సార్, ఎన్ క్రాస్ F7 సార్ నైట్ ఫోర్క్. సార్, నైట్ ఫోర్క్. ఓకే. గుడ్. మీ సేమ్ మూవ్స్ ఉన్నాయా? ఏమన్నా చేంజ్ ఏమైనా ఉన్నాయా? సార్ చేంజ్ ఉన్నాయి సార్. చెప్పండి. క్యూ ఆన్ H4 ఫస్ట్ మూవ్‌లోనేనా? ఎస్ సార్, క్వీన్ ఆన్ H4 ఓకే. క్వీన్ ఆన్ H4. క్యూ క్రాస్ D4 D4 క్వీన్ అటాక్ చేద్దామని వచ్చేసి, అంటే కానీ బిషప్ ని రైట్ ని ఒకేసారి అటాక్ చేద్దామని సార్. కానీ సపోర్ట్ లేదు కదా! క్వీన్‌కి సపోర్ట్ లేకుండా సార్ నాకు తెలుసు సార్, వాళ్ళు అట్లా చేయరు. ఎందుకో చెప్పాలా సార్? హ్మ్. నెక్స్ట్ మూవ్‌లో మేట్ ఉంది. సార్ వాళ్ళు రుక్కుని సేవ్ చేసుకుంటారు సార్. సార్ సార్ వాళ్ళు చెప్పండి. ఏం చేస్తారో చెప్పాలా? వాళ్ళ రుక్కుని సేవ్ చేసుకొని పునీత్ కిందకి సేఫర్ స్క్వేర్ రుషాంక్ ఒక్క నిమిషం ఉండి రుషాంక్. పునీత్ చెప్పండి. సార్ రుక్కొని హెచ్8 సార్. ఓకే. రుక్ ఆన్ H8 నార్మల్‌గానే చేసాం కదా ఇంతకుముందే. అది కాకుండా ఇంకేమైనా వేరే మూవ్స్ ఏమైనా ఉన్నాయా? సార్, క్వీన్ ఆన్ H4 ఓకే. క్వీన్ H4లో చేసుకున్నాం. అండ్ క్వీన్ తర్వాత క్యూ క్రాస్ D4 సార్. D4లోకి రాదు. ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. అలా ఫ్రీగా Yes, sir. ఇచ్చేయరు. అసలు ఆ చుట్టుపక్కల అసలు సపోర్ట్ కూడా లేదు సార్. కాబట్టి రాలేదు. ఓకే సార్. సార్ మీకు ప్రెస్ సార్ మీకు కావాలనుకుంటే ఇలా వచ్చి చెక్ డెలివర్ చేయొచ్చు. ఎస్ సార్. ఓకే సార్. క్వీన్ ఆన్ C7 ప్లస్ ఇలా అయినా కానీ నెక్స్ట్ మూవ్‌లో చెక్ ఓకే. కింగ్ ఆన్ యాహ్! B1 ఓకే. అప్పుడు RH8 ప్లస్
ఓ బ్లాక్ కదా ఇట్స్ బ్లాక్ డన్ అండ్ దెన్ ఫర్దర్‌గా రుక్ సపోర్ట్ తీసుకున్నా. క్వీన్ అనే C3 రావచ్చు సార్ వై క్వీన్ ఆన్ C3? C3 లోకి వస్తే ఓ సార్ అవసరం పాన్ క్యాప్చర్ చేసి అదే కదా! సార్ రుక్కను పెట్టండి సార్ సపోర్ట్ కి రుక్ వస్తుంది. నెక్స్ట్ మూవ్‌లో చెక్కు, చెక్ క్యాప్చరు అండ్ దెన్ మేట్. సార్ అసలు కింగ్ మళ్ళీ సార్ కింగ్ నేను క్యాప్చర్ చేస్తే రుక్కుంది సార్ సార్ నేను ఒకటి చెప్పొచ్చా? సార్ స్టాప్ నేను చేయండి. ఒకటి సార్ సార్ ఓకే. సార్ నేను ఒకటి చెప్తాను సార్. సరే మీరు చెప్పండి. సార్ మొత్తం 6 హెచ్8 ఓకే. బిషప్ క్రాస్ బి క్రాస్ హెచ్8 ఓకే. క్వీన్ ఆన్ హెచ్6 ఇప్పుడే క్వీన్ ఆన్ H6ఆ? ఎస్ సార్ ఓకే. బ్లాక్ ఎనిమో సార్ సార్ రుక్కని సేవ్ చేసుకుంటాను సార్ ఆ నైట్ నుంచి వెళ్ళి. ఏ నైట్ నుంచి? ఈ నైట్ నుంచా? అవును సార్. సార్ క్వీన్ క్రాస్ నో 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 సార్ అదే చేసుకోండి సార్. రుక్ సార్ సార్ రుషాంక్ ఒక్క నిమిషం ఉండండి. రుక్ అనే F8 రుక్‌ని F8లోకి ఎందుకు? నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ అయిపోతుంది. మీరు ఇంకా బ్లాక్ చేస్తున్నారు. మీ కింగ్‌కి ఉన్న సేఫెస్ట్ స్క్వేర్‌ని. బ్లాక్ కలర్ కింగ్‌కి ఉన్న సేఫెస్ట్ ఏం స్క్వేర్‌ని. చేసినా కానీ ఏం కాదు సార్ ఎందుకంటే చెక్మేట్ కి మూవ్ లేదు సో నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ ఇలా డెలివర్ చేస్తారు కదా! అప్పుడు ఈ ఎస్కేప్ స్క్వేర్ ఇలాగ ఉండింది. ఇప్పుడు మీరు ఆ రుక్‌ని నో డైరెక్ట్‌గా సార్ F8లో అలా చేయను ఆ! నో సార్ అలా చెయ్య మరి ఇంకెలా చేస్తారు? హెచ్8 హ్యాష్ ట్యాగ్ నెక్స్ట్ H8లో హ్యాష్ ట్యాగా? వెనకాల సపోర్ట్ ఉంది సార్ మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేస్తారు ఆపోనెంట్? ఇలా బ్లాక్ చేసినా అవును. ఛాన్స్ లేదు. సార్ చెప్పండి. నైతోన జీ నైతోన జీ నైతోన సార్ మనం బ్లాకా ఇప్పుడు బ్లాక్ మూవ్. ఇప్పుడు బ్లాక్ మూవ్. D5 నైట్ అయినా D5 D5లోకి వెళ్ళి ఏం చేస్తుంది? నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ అవుతా ఉంటే నెక్స్ట్ మూవ్ లో చెక్ పెడతాం అనుకుంటా సార్ అసలు నెక్స్ట్ చెక్‌మేట్ అయిపోతుందంటే మీరేమో చెక్ అయిపోయింది అంటున్నారు సార్ ఇంకా. ఎందుకు సార్ ర్యాండమ్ మూవ్ చేయడానికి చెప్పాను సార్ ఏదో ఒకటి ఓకే. సో ఈ వేరియేషన్‌లో ఇంకేమైనా ఉన్నాయా మూవ్స్ అనేవి? డన్ సార్ అందరూ. ఎస్ సార్. సో అసలు యాక్చువల్‌గా మనం నైట్ 4కి డెలివర్ చేసింది ఏ మూవ్ దగ్గర? నో మూవ్ నైట్‌ని ఇలా F7లో అసలు నైట్ నైట్ ఎప్ మూవ్ నైట్ ఎప్పుడైతే ఇలా రుక్‌ని F7లో ఉన్న రుక్‌ని క్యాప్చర్ చేసిందో ఇది అసలు ఫోర్క్ మనం డెలివర్ చేయాల్సింది. ఇది ఎప్పుడు ఎవరు చేశారు సార్ ఇది స్టార్టింగ్‌లోనే చెప్పారు. క్యాప్చర్, రీక్యాప్చర్, క్యాప్చర్, కింగ్ మూవ్స్ అండ్ దెన్ ఎన్ క్రాస్ F7 అండ్ ఇట్ ఈస్ అ ఫోర్క్. యాక్చువల్‌గా మనం ఇది డెలివర్ చేయాల్సిన మూవ్ నైట్ ఫోర్క్‌తోని. ఓకే సార్ నెక్స్ట్ పజిల్ యెస్. సార్ యాక్చువల్ గా ద పాన్ పవర్ అని చెప్పి చెప్తానన్నారు ఈ పజిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. పజిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి కదా! సార్ ఈ పజిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికనా యాహ్! అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఒకసారి చూడండి. Bring బ్రింగ్ your యువర్ pieces పీసెస్ into ఇంటు ద అటాక్ అండ్ దెన్ విన్ ద attack and మెటీరియల్. win the material. సో మీ పీసెస్ ఏదైతే ఉన్నాయో యాక్టివ్‌గా చేసుకొని అటాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. లైక్ రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్ సైడ్ నుంచి మనం ఇలాగ అటాక్ చేసుకోవచ్చు. ఒకటి ఈ నైట్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే చెక్ అవుతుంది. అవునా? ఎస్ సార్. సో మీ ఆపోనెంట్ యొక్క క్వీన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఈ యొక్క స్క్వేర్‌కైనా గానీ ఆర్ మనకి ఎక్కడైతే నైట్ వస్తుందో ఆ నైట్ నెక్స్ట్ వచ్చే స్క్వేర్‌కి ఈ యొక్క క్వీన్ అక్కడ ఉంటే బెటర్ అవుతుంది. మనకు 4 డెలివర్ చేసుకోవడానికి. సో ఎలా తీసుకొస్తారు? సార్ సార్ మేబీ క్యూ
QC5. C5లో ప్లే చేసుకుంటే సపోర్టే లేదు కదా! వచ్చేసి డైరెక్ట్‌గా చంపేస్తది. ప్లే చేసుకుంటే సపోర్ట్ లేదు కదా సార్. మళ్ళీ హ్మ్. అపోనెంట్ టీమ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. సార్ వైట్ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. వైట్ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. హ్మ్. ఇప్పుడు C5 లో పెడితే వైట్ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు సార్. అందుకే మనం C5లోకెళ్ళట్లేదు. ఎస్ సార్. ఇంకా ఏ మూవ్స్ ఉన్నాయి మనకి? Sir, NH3 plus. ఓకే. స్టార్టింగ్‌లోనే NH3లో ప్లే చేసుకుంటాం. కింగ్ ఎక్కడికి మూవ్ అవుతుంది? సార్ king G2. ఆన్ King G2. G2 సార్. G2లోకెళ్తే 4కి ఎలా డెలివర్ చేస్తారు? సార్ అప్పుడు సార్ ఒకసారి ఆగండి, బ్యాక్ జిష్ణు మీరు చెప్పండి. సార్ నేను చెప్తా. ఈ మూవ్ దగ్గర 4 డెలివర్ చేయొచ్చు. జిష్ణు సార్ నైట్‌తోని 4కి డెలివర్ చేయండి. ఈ మూవ్ కాదు సార్. ఈ మూవ్ Sir, NE1. జిష్ణు సార్ చెప్పండి. NE1 ప్లస్ NE1 ప్లస్ అండ్ దెన్ 4కి డెలివర్ చేసుకుంటాం. యశ్వంత్ మీరు చెప్పండి ఈ మూవ్ కన్నా ముందు. సార్ నైట్ అనా F1. నైటోనా? రుక్ సార్ నైట్ కింగ్ ఆన్ F1 కింగ్ అనా F1. ఓకే. ఇప్పుడు రుక్కుని సాక్రిఫైస్ చేస్తాను సార్. RB1 క్వీన్ ఇంటూ B1. ఓకే. నైట్ Sir, అనా NE2. ఇలాగైనా కానీ 4కి డెలివర్ చేయొచ్చు. ఎస్ సార్. ఇంకా చెక్ డెలివర్ చేసినప్పుడు ఇక్కడ కాకుండా H1లోకి వస్తే అప్పుడు సార్ చెప్పండి. క్వీన్ ఆన్ B6. మన క్వీన్ B6లోకి వెళ్ళాలా? ఎస్ సార్. ఎందుకు B6లోకి? ఆల్రెడీ వైట్ కలర్ నైట్ చంపేస్తుంది అక్కడికి వెళ్తే. ఎస్ సార్. సార్ కింగ్ H1లోకి వస్తే అప్పుడు ఏం చేయాలి? సార్ ఆ నైట్ అక్కడే ఉండాలా సార్, లేకపోతే మీ ఇష్టం. ఒకవేళ కింగ్ అనేది H1లోకి వస్తే అప్పుడు మీరు ఏమన్నా మూవ్ చేయవచ్చా మీకు ఫేవర్గా? ఈ రుక్ ఇక్కడికి వచ్చినా క్యాప్చర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చెక్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. నైట్ అన్నా E1. ఇప్పుడు డైరెక్ట్గా నైట్ని E1లో ప్లేస్ చేసుకుని అటాక్ చేద్దామంటారా? అవును Sir, QC7. C7 ఎందుకు? ఎక్స్చేంజ్ కోసమా? ఎందుకంటే వైట్ ఫార్మ్స్ ఎక్కువ వరకు ముందున్నాయి సార్. చాలా ఎక్స్చేంజ్ కోసం అదృష్టాలు, ఎందుకంటే అలా చాలా అడ్వాంటేజ్ ఉంది కదా. వైట్ కలర్ సార్ ఈ మూవ్ మెటీరియల్ సార్ ఈ మూవ్లో క్వీన్ అనే E2 పెట్టొచ్చు కదా. క్వీన్ E2లో ప్లేస్ చేసుకోవచ్చు అటాక్ చేసుకోవడానికి. నైట్ మూవ్ అయిందంటే మనం సార్ చెప్పండి.
రుక్ on a B1. అలా రుక్కున B1 Yes sir. అయితే అప్పుడు చంపదు. queen క్యాప్చర్ చేయలేదు కదా సార్ మన నైట్ ని. క్యాప్చర్ చేస్తే మనకు పిన్ డెలివరీ చేసుకోవచ్చు మనం. అంటే క్వీన్ C2లో పెట్టినప్పుడు క్వీన్ సార్ చెప్పండి. రుక్కు పెట్టండి. రుక్కుని B1 చెప్పారు కదా, సో పెట్టండి. ఇప్పుడు B1లో పెట్టేసి చంపలేడు కదా, చంపిన ఆహా. తర్వాత అప్పుడు రుక్కు B1లోకి రావాలి. B1 లోకి ఒకసారి పెట్టండి సార్, పెడతామన్నాను కదా. ఓకే, క్వీన్ C2లో పెట్టండి. క్వీన్ C2లోకి ఎందుకు వెళ్తుంది? నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. సార్ క్వీన్ C2లో పెట్టుకుంటే నైట్ క్యాప్చర్ చేస్తుంది. సరే క్వీన్ సార్ క్వీన్ A2. క్వీన్ అనే A2 సార్. ఎందుకు ఎందుకు A2? నెక్స్ట్ మూవ్ లో ఏ మెటీరియల్ మూవ్ అయినా కానీ మనం రుక్కుని క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. అదే రుక్కే మూవ్ అలా అయితే ఇలా చెక్ డెలివరీ చేసుకోలేదా? క్వీన్ సార్ నెక్స్ట్ మూవ్ లో రుక్కుని క్యాప్చర్ చేసుకుంటున్నాం కదా సార్. సార్ నెక్స్ట్ మూవ్ రుక్ని క్యాప్చర్ చేస్తుంది సార్. అలా అయితే రుక్ని క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. సో అయితే ఇప్పుడు సేవ్ చేయాల్సింది ఈ మెటీరియల్ అయితే. yes సార్. అసలు మనం స్టక్ అయింది ఎక్కడ? H1 లో స్టక్ అయిపోయినాం. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి. సార్ నైట్ ఈ స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది, ఇటు రాలేదు. సార్ ఎందుకు సార్ మూవ్ అందరు చేయడం? ఇక్కడ ఈ 2 స్క్వేర్ ని సపోర్ట్ చేస్తుంది. సో మనకు ఆ క్వీన్ ఈ స్క్వేర్ కి వచ్చేసి చెక్మేట్ కదా. సార్ సార్ క్వీన్ అనే E7 వై E7? E7 వెళ్తే నెక్స్ట్ మూవ్ లో H4 కి వస్తారు. ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవచ్చు. రుక్కుందిగా, రైట్ కూడా అటాక్ చేయగలదు. అలా అయితే మీరు ఇక్కడికి వచ్చి ఇటు నుంచి రావాలి ఇలాగా. సార్ నేను E6 అన్నాను కదా సార్. E6 లోకి వెళ్ళి ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవాలి. ఎస్ సార్ E6 నుంచి. సార్ నెక్స్ట్ వైట్ మూవ్ మీరే చెప్పండి సార్. ఇక ఫర్దర్ గా మీకు ఐడియా ఉంది కదా, ఈ మూవ్ చేసుకొని ఇటువైపు వచ్చేస్తాం, ఇక మేట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే నైట్ ఎస్కేపింగ్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి. సార్ క్లియర్? ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలా సార్? G4 సార్. సార్ KG4. సార్ KG2. G2కి వెళ్ళి G2లోకి ఇప్పుడే వెళ్తుందా? అవును సార్. క్వీన్ వచ్చింది అనుకో సార్. అయితే పవన్ ముందుకు రాలేదు, ఒక స్క్వేర్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు క్వీన్ సార్ చెప్పండి. NH4 ప్లస్ ఇప్పుడైనా కానీ సేమ్ ఈ H4 ఎందుకు? రైట్ E1 లోకి వచ్చేసి NE1 ప్లస్ 4కి అయిపోతుంది కదా. సో ఇలాగ మనం నైట్ 4 ని ప్రాపర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 6th వన్ సార్ సార్ ఇలా నైట్ 4 క్లియర్ సార్. ఎందులో? ఇప్పుడే కదా మనకి 5th వన్ కదా కంప్లీట్ చేసింది. సార్ చెప్పండి. ఒక క్వశ్చన్ ఉంది సార్. పిన్ డెలివర్ మీనింగ్ అంటే ఏంటి సార్? పిన్ డెలివర్ అంటే మనకు ఫ్రంట్ సైడ్ లో ఉన్న మెటీరియల్ మూవ్ అవ్వకుండా కొంచెం స్టాచ్యూ చేయడం మనం. ఓకే సార్. అవి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యా 6th పజిల్ ఏముంది? సార్ యా నీగల్ షార్ట్ మిస్డ్ ఏ విన్నింగ్ మూవ్ హియర్. కెన్ యూ ఫైండ్ ఇట్? లైక్ నీగల్ అంటే ఆ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వైట్ సైడ్ నుంచి వాళ్ళు మిస్ చేశారు ఆ విన్నింగ్ మూవ్ ని. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసి డెలివర్ చేయగలరా? మేబీ నెక్స్ట్ మూవ్ లో తను చేసే మూవ్స్ ని మనకి ఇచ్చేస్తారు. తెలుసు సార్. చెప్పండి. సార్ NG6. వై NG6? వై క్వీన్ ఆన్ H3? ఎక్స్చేంజ్ కోసమా? ఎందుకు ఎక్స్చేంజ్? మీకు ఇంకా వైట్ పీసెస్ అనేవి యాక్టివ్ గానే ఉన్నాయి కదా. ఆల్రెడీ
వైట్ కలర్ కింగ్డమ్‌లోకి సారీ బ్లాక్ కలర్ కింగ్డమ్‌లోకి వెళ్ళిపోయాయి కాబట్టి మీ అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్‌ని తీసుకోవచ్చు. D5 ఎందుకు D5? సార్ ఎన్ క్రాస్ D5 C6 సార్ సార్ D5 ఎన్ సార్ క్రాస్ C6 క్వీన్ ఎన్ క్రాస్ క్యాప్చర్ చేస్తారు. C6 ఎందుకు? సార్ రీక్యాప్చర్ చేసుకుంటది. సార్ చేసుకొనియండి సార్. మీ అక్కడ ఎక్స్‌చేంజ్ తప్ప ఏం జరగలేదు కదా! సార్ అట్లా చేసుకున్నాక మనం నెక్స్ట్ ఎన్ NG5 లో పెట్టాలి సార్. సార్ క్వీన్ ఆన్ పావుని D8 చంపింది. పావుని చంపడానికా? చంపితే మన క్వీన్ వచ్చేస్తుంది సార్ మంచిగా. క్వీన్ ఆన్ D3 నో. సార్ అప్పుడు పాన్ చంపితే చిన్మయ్ మన క్వీన్ వస్తుంది సార్. ఒక్కసారి చిన్మయ్‌కి ఇవ్వండి ఛాన్స్. చిన్మయ్ ఆన్సర్ చెప్పండి. మీరేం చేశారు? నాకు చెక్మేట్ రాలేదు చెక్‌మేట్ రాకపోయినా పర్లేదు. ఏదైతే మీరు ఫోర్క్ డెలివర్ చేసుకోవాలి. నైట్ ఫోర్క్ అనేది. క్వీన్ ఆన్ H3 చేశాను సార్. ఎక్స్‌చేంజ్ కోసం అయితే అవ్వదమ్మా ఇప్పుడు. మనం నైట్ ఫోర్క్ డెలివర్ చేసుకోవాలి కదా! ఓకే సార్. యశ్వంత్ మీరేమైనా చేశారా? ఒకసారి థింక్ చేసుకోండి. నైట్ ఫోర్క్ డెలివర్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం నియర్ ద సార్ నాకు నైట్ ఫోర్క్ ఉంది సార్. యశ్వంత్ జిష్ణు మీరు చెప్పండి. QH3 నో. ఒకసారి పెట్టండి సార్. క్వీన్ అయితే ఎక్స్‌చేంజ్ కోసం అయితే రాదు. నాకు ఇంకో వేరియేషన్ కూడా ఉంది సార్. నోటేషన్ చెప్పండి డైరెక్ట్‌గా చెప్పండి. సార్ ND6 నో. ND6 ఎందుకు? సార్ అంతే సార్ పెట్టండి ఒకసారి. సార్ సరే. పెట్టండి. పాన్ క్యాప్చర్ సార్ పవర్ ఓకే. క్యాప్చర్. ఓకే. పవన్ క్యాప్చర్. సార్ C క్రాస్ D6 సార్ M క్రాస్ C6 ఆల్రెడీ C క్రాస్ D6 అయిపోయింది కదా! N క్రాస్ C6 సార్. సార్ పాన్ క్యాప్చర్ చేయండి సార్. ఓకే. సార్ N క్రాస్ C6 M క్రాస్ C6 ఏమి చెప్తున్నావు? ఓకే. N క్రాస్ C6 ప్లస్ N క్రాస్ C6 సార్ N క్రాస్ ఓకే. C6 సార్. ఓకే. నైట్ Q ఫోర్క్ క్రాస్ C6 సార్. Q క్రాస్ C6 ఓకే. సార్ ఇక్కడ నైట్ ఫోర్క్ ఎక్కడ డెలివర్ చేసుకున్నాం? సరే ఒకవేళ అక్కడ ఈ సార్ N క్రాస్ C6 చేసినప్పుడు కింగ్ కి ప్లస్ నైట్ కి ప్లస్ కింగ్ సార్ రుక్కి. ఓకే. అర్థమైంది. సార్ నేను ఒకటి చెప్పచ్చా? చెప్పండి. ఫస్ట్ మూవ్ పెట్టండి. ఓకే. ND6 బిఫోర్ ఓకే. సార్ చెప్పండమ్మా. సార్ నైట్ ఆన్ D7 వై D7 సార్ చెప్పండమ్మా. నైట్ ఆన్ C6. N క్రాస్ C6 ఎస్ సార్. క్యాప్చర్ చేసుకుంటుంది అంతే కదా! మీకు ఫేవర్ కూడా లేదు అక్కడ. N ఆన్ C5. సార్ నేను ఒకటి చెప్తాను సార్. C5 అయితే ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది ఇంకా. సార్ నేను ఒకటి చెప్తా. సార్ నేను చెప్పండి. ఒకటి చెప్తా సార్. ఈసారి ఇది ఒకసారి చేయండి. ఆ! N క్రాస్ C6 అది చేయండి సార్ ఒక్కసారి. N క్రాస్ C6 N క్రాస్ C6 ఓకే. నైట్ ఆన్ మీరు నైట్‌ని తీసుకెళ్తే అక్కడ మన క్వీన్‌ని ఎక్స్‌చేంజ్ అయిపోద్ది క్వీన్ టు క్వీన్. సార్ ఎస్ సార్. మీరు నైట్‌ని బయట తీసేస్తే మీకే ఫేవర్ అవ్వదు. సార్ పాన్ అడ్వాన్స్ D5 ఓకే. ఫోర్క్ డెలివర్ చేద్దామంటారా? పాన్ 4 అలా అయితే క్వీన్ చంపిద్ది కదా డైరెక్ట్‌గా. సపోర్ట్ లేదు కాబట్టి. చంపనివ్వండి సార్. ఆ! మీరు పిన్ చేసుకోవడానికి కూడా లేదు. లైక్ ఇప్పుడు ఈ బిషప్ ఇక్కడ లేదనుకోండి. అప్పుడు ఈ రూక్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని పిన్ డెలివర్ చేయొచ్చు కానీ, ఆ పిన్ డెలివర్ చేసినప్పుడు మీకు సపోర్ట్ ఉండాలి కదా! సార్ పిన్ ఎట్లా చేస్తాం సార్? లేదు. సపోర్ట్ ఉంటే అయిద్ది కానీ ఇక్కడ అవ్వదు ఈ సిట్యుయేషన్‌లో. సార్ ఇప్పుడు బ్యాక్ ర్యాంక్ బెట్ అవుతుంది సార్. వాళ్ళకు ఓన్లీ బి అవును. BD2 పెట్టాలి సార్. అదే బెస్ట్ మూవ్ వాళ్ళకి.
సార్ డీటెయిల్ చెప్పండి. నైట్ ఇదైతే కాదు. మీరు ఇక్కడ ND6 దగ్గర ఆగిపోయాం. ఫర్దర్‌గా ఇంకేం చేయొచ్చు? పాన్ క్యాప్చర్, క్వీన్ క్యాప్చర్. ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే? సార్ లెజెండరీ 4 అవుతుంది సార్. చెప్పండి. NF7 సార్, NF7 NF7. దీన్ని ఏమంటాం మనం? లెజెండరీ లెజెండరీ కాదు. ఫ్యామిలీ 4 అవుతది. సార్ నేను చెప్పిన మూవ్ సార్ అది. అక్కడ ఉన్నది కదా! అదే వచ్చింది నెక్స్ట్ ఇంకా. సార్ నేను చెప్పిన మూవ్ సార్ క్వీన్ క్రాస్ D6. ఇప్పుడు N క్రాస్ D6 అయిపోయిన తర్వాత డన్ సార్. నెక్స్ట్ పజిల్ చేద్దాం సార్. C క్రాస్ చెప్పా సార్. N క్రాస్ C6 N క్రాస్ C6 అండ్ దెన్ కింగ్ ఒకవేళ ఇలా సేఫర్ స్క్వేర్‌కి మూవ్ అయితే? రుక్కుని క్యాప్చర్ చేస్తాం. రూక్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ మళ్ళీ సార్. సార్ కింగ్ పట్టుకోండి. కింగ్ మళ్ళీ సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. క్వీన్ క్యాప్చర్. అండ్ దెన్ మనకి క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మనం ఇలాగా నైట్‌ని 4కి డెలివర్ చేసుకుంటూ మెటీరియల్ గెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే లైక్ మెయిన్‌గా కింగ్‌ని థ్రెటన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో. అర్థమైంది కదా! మెయిన్‌గా అయితే మనకి ఇక్కడ నైట్ F7కి ఎప్పుడు వెళ్తుందో లైక్ ఇలా ఫ్యామిలీ 4 కన్నా డెలివర్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. సో, ఆ సిట్యుయేషన్‌ని మీరు బోర్డ్ మీద ఫైండ్ ఔట్ చేసుకోవాలి మనం. రైట్. అండ్ దెన్ 7థ్ ఒకసారి చూడండి. సార్ నేను దీనికి 7 మూవ్స్ లో చెక్ మేట్ కూడా చేశా సార్. ఓకే. అండ్ దెన్ విచ్ ఈస్ ట్రూ? F3 ప్లస్ నైట్‌ని F3లో ప్లే చేసుకొని చెక్ డెలివర్ చేయడం బెటరా? కాదా? గుడ్ ఫర్ ద బ్లాక్ అండ్ దెన్ గివ్ హిమ్ ఎ విన్నింగ్ ఛాన్స్ ఫర్ ఎ బ్లండర్ అండ్ దెన్ లాస్ ద గేమ్. నైట్ అనేది F3లోకి వచ్చి చెక్ డెలివర్ చేసుకోవడం అనేది బ్లాక్‌కి అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? ఒకసారి చెప్పాలి మీరే. ఎందుకు డిసడ్వాంటేజ్? యశ్వంత్ మీరు ఆన్సర్ చెప్పాలిప్పుడు. నైట్ F3లోకి వచ్చి చెక్ డెలివర్ చేసుకోవడం అనేది బ్లాక్‌కి అడ్వాంటేజా? అప్పుడు కింగ్ మూవ్ చేస్తారు సార్. డిసడ్వాంటేజ్. అప్పుడు కింగ్ మూవ్ చేస్తారు సార్. అప్పుడు మనము క్వీన్ అనే G3 పెట్టాలి సార్. వై క్వీన్ ఆన్ G3 ఎక్స్చేంజ్ కోసమా? ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ డెలివర్ చేసుకోవచ్చు అంటారు ఇలాగా. ఎస్ సార్. అలాంటప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకోవాలి కదా సార్. సో, క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. మీరు నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ డెలివర్ చేసుకుంటారంటే. ఎస్ సార్. అండ్ దెన్ రీక్యాప్చర్. సో, అక్కడ ఆగిపోతుంది ఇంకా. వేరియేషన్ అదా సార్? ఈ వేరియేషన్ అయితే కాదు. ఇంకా వేరే వేరియేషన్ ఉంది. యశ్వంత్? చెప్పండి సార్. ఆన్సర్. నైట్ రావచ్చా F3లోకి వచ్చి చెక్ డెలివర్ చేసుకోవడం అనేది? సార్ రావచ్చు. సార్ ఒకసారి బ్యాక్ కదరా. ఓకే. సార్ రావచ్చు. అసలు బిషప్ ఆన్ G4. బిషప్ ఆన్ G4. లైక్ ఈ మూవ్ అనేది గుడ్డా బ్యాడా?
బ్లాక్‌కి. సార్ అది చెప్పండి నేను మళ్ళీ. చెప్తా సార్. గుడ్. యాహ్! ఒకసారి పునీత్ మీరు చెప్పండి. సార్ ఆ! ఇప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. ఎవరు వైటా? ఆ, సరే క్యాప్చర్ చేసుకుంటే బిషప్ క్యాప్చర్. బిషప్ క్యాప్చర్ చేసుకుంటది. ఇంతేనా? ఇక్కడి వరకు క్లియర్ సార్ అయిపోద్దిగా. క్వీన్ క్యాప్చర్. క్వీన్ క్యాప్చర్. క్వీన్ క్వీన్ క్యాప్చర్ ఎక్కువ చేసే బదులు ఇలా 4 డెలివర్ చేయొచ్చుగా. ఓకే సార్. మరి అప్పుడు అక్ బ్లాక్ అడ్వాంటేజ్ ఉండదు కదా సార్. బ్లాక్‌కి అది బ్యాడ్ మూవ్ అవుతుంది కదా సార్. అది బ్లాక్ అడ్వాంటేజ్ ఉండదు కదా, అప్పుడు బ్యాడ్ మూవ్ అవుతుంది కదా. బ్యాడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనకి మనం ఒకవేళ ఇలాంటి ఫోర్స్డ్ మూవ్ చేసేటప్పుడు, లేకుంటే ఇలా చెక్ డెలివర్ చేసుకునే ముందుకొచ్చేటప్పుడు, మన దగ్గర రిసోర్సెస్ ఎలా ఉన్నాయో చూసుకునే ఆ ప్రాసెస్‌లోనే ఆపోనెంట్ దగ్గర కూడా రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మూవ్‌లో ఎక్కడికి వెళ్తారని ఒకసారి థింక్ చేసుకుంటే మీరు ఈ కైండ్ ఆఫ్ సిల్లీ మూవ్స్ అనేవి చేయలేరు. మీరిక్కడ మెటీరియల్ లాస్ అవుతుంది. లైక్ ఎక్స్‌చేంజ్ కోసం వెళ్తున్నారు ఓకే. అలా ఎక్స్‌చేంజ్ కోసం వెళ్ళే ప్రాసెస్‌లోనైనా గాని, ఈ యొక్క నైట్ డేంజర్‌లో నెక్స్ట్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి కదా! సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు నైట్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం కంటే ఇంకా బెటర్ ఏమవుతుంది? సార్ క్వీన్ కి ప్లస్ పాన్ కి 4 కి పెట్టడం సార్. ఎలాగా? సార్ సార్ ND3 సార్. కాదు ఇలా రావచ్చా? పవన్ క్యాప్చర్ చేసుకుంటుందంటారా? అవును సార్. అవును సార్. సార్ పవన్ క్యాప్చర్ చేస్తారు. అదే ముందే వచ్చేస్తే సార్ నేను అదే సార్ చెప్పింది. అలా వచ్చి బిషప్ వచ్చేసి పాన్ G4లో ఉంటది. పవన్ పాన్ క్యాప్చర్ క్యాప్చర్ చేసుకుంటే అప్పుడు మనం 4 డెలివర్ చేయొచ్చు. ఎస్ సార్ నేను అదే చెప్పాను. ఎలాగో పవన్‌కి ఛాన్స్ లేదు. అక్కడ క్యాప్చర్ చేసుకోవడం కంటే వేరే ఆప్షన్ లేదు అక్కడ. సో, కాబట్టి సార్ వచ్చేస్తారు. హ్మ్. సార్ వేరే ఆప్షన్ ఉంది సార్. ఏముంది? సార్ అట్లా పెట్టిర్రు అనుకో సార్, బిషప్ పాన్ క్యాప్చర్ చేసుకుంటా క్యూ G3 పెట్టొచ్చు సార్. G3లోకి వస్తుందా? అవును సార్ సార్. ఒకవేళ నైట్ అనా E6 పెడితే అప్పుడు వైట్. E6 ఇప్పుడే పెడతా అంటారా? ఎస్ సార్. అవును. ఇప్పుడు పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎట్టాగైనా గాని ఈ నైట్‌ని పంపియాలి ఇక్కడ నుంచి. అప్పుడు క్వీన్‌తో క్యాప్చర్ చేసుకోవాలి. క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ కూడా అవ్వదు కదా! లేకుంటే మీ క్వీన్ పొజిషన్ అయినా గాని, మీ కింగ్ పొజిషన్ అయినా గాని చేంజ్ చేసుకోవాలి. కింగ్ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ! సార్ కింగ్ పొజిషన్ చేంజ్ చేసుకుందాం. అది మీ ఇష్టం ఇంకా. సార్ కింగ్ అనా F7. యాహ్! F7 అయినా కానీ ఇలాగా నెక్స్ట్ గేమ్ సార్ ఎక్స్పోజ్ E7 అవ్వడు సార్ కింగ్. ఎక్స్‌పోజ్ సార్ ఇప్పుడు అవ్వరంటారా? KG8 సార్. KG8 సార్. ఓకే. G8లోకి వెళ్ళినా గాని ఓకే. ఓకే. ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నైట్ అనేది F3లోకి రావడం అనేది ఒక బ్యాడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ నైట్ F3లోకి వచ్చి క్వీన్ క్యాప్చర్ చేసిందనుకోండి. అప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తే బిషప్ క్యాప్చర్ చేస్తుంది. బిషప్ క్యాప్చర్ చేసుకుంటది. బిషప్ క్యాప్చర్ చేస్తుంది. పెట్టచ్చు సార్, పెట్టచ్చు. ఈ మూవ్ కోసమే కదా ఎప్పటినుంచో వెయిట్ చేసేది. ఎక్స్చేంజ్. అది ఇక్కడ క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ జరిగిపోయింది మనకి. అండ్ దెన్ ఎప్పుడైతే సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుందో మనం క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం ఇటువైపు వచ్చినప్పుడు. అండ్ దెన్ ఈ బిషప్‌ని కూడా పంపియొచ్చు. సో, ఇలాగ మనకు ఫోర్క్ అనేది మనం డెలివర్ చేసుకోవడానికి మనకు ఫుల్‌గా ఆపర్చునిటీ ఉంది ఈ గేమ్‌లో. అండ్ దెన్ లాస్ట్ వన్. యూజ్ as many forces as you can to crack the F7 square. లైక్ బ్లాక్ కలర్ కింగ్ ఒక పొజిషన్‌లో ఉంది. విత్ సెక్యూరిటీ. Z+ సెక్యూరిటీ. ఇప్పుడు F7ని మీరు బ్రేక్ చేస్తే అప్పుడు మనకు ఛాన్స్ ఉంది లోపలికి వెళ్ళడానికి. సార్ చెప్పచ్చా సార్? చెప్పండి. బిషప్ క్రాస్ F7 ప్లస్
చెప్పండి. ఒక్కసారి మళ్ళీ చెప్తారా? ఇప్పుడు బ్లాక్ కలర్ కింగ్‌ని మనం అటాక్ చేసుకోవాలనుకుంటే F7లో ఉన్న ఆ పౌండ్‌ని ఎన్ని ఎక్కువ మెటీరియల్స్‌తోని అటాక్ చేసుకుంటే అంత ఈజీ అవుతుంది మనకి. సో, ఆల్రెడీ మనకు 1, 2 ఆల్రెడీ ఉన్నాయి. బ్లాక్ కలర్ దగ్గర ఎన్నున్నాయి? 1, 2 అక్కడే ఆగిపోయినాయి. సో, మీరింకా ఎక్స్‌ట్రాగా మెటీరియల్‌ని హైడ్ చేసుకోవాలి. ఆ స్క్వేర్‌ని సపోర్ట్ ఇచ్చేలాగా. సార్ ఆ? F6 క్వీన్ సార్ క్రాస్ QB7 క్యూ B7 F7 బిషప్ క్రాస్ QB కాదు. Bishop cross F7 sir. ఎవరు హ్యాండ్ రైజ్ చేసేది? ఓకే. మీరేనా? ఓకే. బిషప్ క్రాస్ F7 Yes sir. క్యాప్చర్ చేసేసుకుంటుంది కదా! Yes sir. అప్పుడు నైట్ అనే no yes sir నైట్ అనే E8 plus ఈ నైట్ E7కి వచ్చేస్తది కదా! E8 E7 plus knight E7 plus ఓకే. rook capture ఎందుకు సపోర్ట్ ఉందనా? ఓకే. రూక్ క్యాప్చర్ చేసుకుంటుంది. rook sir rook D8 plus ఓకే. D8 ప్లస్ అండ్ దెన్ సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోతుంది. సార్ వెళ్ళదు సార్. సార్ బిషప్ అడ్డం పెట్టుకుంటుంది. బిషప్‌ని అడ్డు పెట్టుకుంటే సపోర్ట్ లేదుగా. కింగ్ మాత్రమే సపోర్ట్ ఉంది. అవును సార్. sir ఒక స్టెప్ వెనక్కి పెట్టండి సార్ ఓకే. ఓకే. R8 plus cards సార్ హ్మ్. R cross E7 పెట్టండి సార్ ఓకే. R క్రాస్ E7 తర్వాత క్వీన్ అనే D8 plus క్వీన్ ఆన్ D8 ప్లస్ కింగ్ H7 F7 సార్ ఇటువైపు వచ్చేస్తే సపోర్ట్ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి ఓకే సార్ ఇక్కడ వచ్చేసిద్ది. ఓకే సార్ క్వీన్ క్రాస్ E7 plus క్వీన్ క్రాసా? yes ఓకే. పిన్ అయి ఉంది కాబట్టి క్వీన్ E8 ఓకే సార్ ఇప్పుడు కింగ్ ఎస్కేప్ అవుతాడు సార్ కింగ్ క్యాప్చర్ సార్ కింగ్ క్యాప్చర్ చేయొచ్చు సార్. పిన్ అయి కింగ్ ఉంది. క్యాప్చర్ ఆహా! దీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! రాదైతే. నేను చెప్పాను సార్. అసలు ఈ మూవ్సే కావు ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. సార్ నైట్ అనే D6 కాదు. ఇప్పుడు ఏదైతే మనకు F7లో ఉన్న పౌన్‌ని ఇంకా సార్ ND7 బ్రేక్ ప్లస్. చేసుకోవడానికి ఏదైనా మెటీరియల్స్ ఇంకా ఎక్స్‌ట్రాగా ఉన్నాయా? సార్ ND7 ప్లస్. D7 సార్. క్వీన్ బ్లాక్ అయిపోతది. మీ D7లోకి వెళ్తే. ఇంకా క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు? నైట్ అనే D6 నో. D6లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ బ్లాక్ అయిపోతుంది. క్వీన్ క్రాస్ నో సార్ నైట్ ఓకే సార్ క్వీన్ అనే E6 సార్ QE6 E6లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? పాన్ క్యాప్చర్ సార్ పౌన్ క్యాప్చర్. దెన్ బిషప్ బిషప్ అనే F7 plus సార్ నైట్ ఆన్ E7 ప్లస్ సార్ నైట్ ఆన్ E7 ప్లస్ సార్. నైట్ రుక్కుని ఆన్ E7 తీసుకెళ్తా. ప్లస్ సార్. రుక్కుని తీసుకెళ్తా. ఇప్పుడేం చేస్తారు? సార్ కే క్రాస్ సార్ సేఫర్ స్క్వేర్ మాత్రమే ఉంది. అప్పుడు అప్పుడేం చేస్తారు? చెక్మేట్ సార్. ఇలా ఈ స్క్వేర్‌కి సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా వైపు ఇటే వస్తాం మనం. ఇటువైపు వస్తే ఇప్పుడు సార్ E7 NE7 ప్లస్. NE7 హ్యాష్‌ట్యాగ్. ఆహా! NE7 ప్లస్ ప్లస్ సార్. క్వీన్ ఉంది. పంపించేస్తాడు. మనకి సార్ NE7 ప్లస్. క్వీన్ ఉంది. క్వీన్ చంపేసిద్ది. రుక్ మళ్ళీ ఆహా! రీక్యాప్చర్ చేసుకోవచ్చు అంటారా? yes సార్. సార్ కానీ ముందే మన క్వీన్ సాక్రిఫైస్ చేసాం కదా సార్. సో, మనం క్వీన్‌ని సాక్రిఫైస్ చేసాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్చువల్ చెక్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే
రిపీటెడ్‌గా ఒక చెక్ డిలే ఐడియా చేసుకోవడం. సార్. హ్మ్. సార్ ఎన్క్రాచ్ H6 ఎన్ క్రాసా? సార్. సార్ F7 ఎన్ క్రాస్ హెచ్‌కి అయితే కింగ్ ఎటు మూవ్ అవుతుంది, చంపుతుంది, మరి రీక్యాప్చర్ చేసుకుంటాం. ఇదొక్కటే ఉంది పాసిబుల్ మూవ్ బ్లాక్‌కి. ఈ మూవ్ చేయొచ్చు అయితే. సార్ చెప్పండి. సార్ ఆ మూవ్ చేస్తే రూక్ క్యాప్చర్ సార్ నా సార్ చెప్పండి జిష్ణు. QD5 ప్లస్ ఇప్పుడు ముందు చెక్ ఉంది. సార్ ఇది కాదు సార్. కింగ్‌కి 7 స్క్వేర్ లేదు. చంపుతారు. మళ్ళీ రీక్యాప్చర్. సో ఇప్పుడు వైట్‌కి ఫేవర్ ఉంది కదా! లైక్ ఈ సిట్యుయేషన్ దగ్గర సార్ మనకి ఇలాగ F7 ప్లస్ ఇప్పుడు మనం ఒకవేళ డ్రా చేసుకోవాలనుకుంటే, మనం వైట్ ఒకవేళ డ్రా చేసుకోవాలనుకుంటే బ్లాక్ డ్రా ఇస్తారా? బ్లాక్ బ్లాక్ దగ్గర క్వీన్ ఉంది. సో మనం అడిగితే ఇవ్వరు. కానీ బోర్డ్ మీద సిట్యుయేషన్ క్రియేట్ చేస్తే గేమ్ డ్రా అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు H7 స్క్వేర్‌కి బిషప్ సపోర్ట్ ఉంది. G7 స్క్వేర్‌కి నైట్ సపోర్ట్ ఉంది. సో ఆ 2 స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో కింగ్ తప్ప ఇంకెవరు కూడా కంట్రోల్ చేయట్లేదు. సో నేనేం చేస్తానంటే ఈ రూక్‌ని మళ్ళీ ఇక్కడికి తెచ్చి చెక్ డిలో చేస్తా. కింగ్ ఎక్కడికెళ్తుంది? H8 ఓన్లీ. మళ్ళీ H7కెళ్తా. సార్ మళ్ళీ 3-4 రిపిటేషన్స్. 3 ఫోల్డ్ రెపిటేషన్ అవుతుంది. నార్మల్‌గా ఏదైనా మెటిల్ మూవ్ అయితే. అదే కింగ్‌ని బేస్ చేసుకొని ఇలాగ 3 టైమ్స్ రిపీట్ చేస్తే దీన్ని పర్ఫెక్చువల్ చెక్ అంటాం. ఇలా కూడా మనం గేమ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఆపోనెంట్‌కి వేరే ఆప్షన్ లేదు. 3 ఫోల్డ్ రెపిటేషన్ చేసి డ్రా. 3 ఫోల్డ్ రెపిటేషన్ కాకుండానే డ్రా అవుతుంది ఇది. ఎలా సార్? మీరు ఆపోనెంట్ కింగ్‌కి ఛాన్స్ లేదు. మీరు ఎన్ని సార్లు మూవ్ అయినా అన్ని సార్లు మనం చెక్ డిలో చేసుకుంటాం. కాబట్టి గేమ్ ఇప్పుడు డ్రా చేస్తాడు ఖచ్చితంగా. కానీ కానీ మీ- కానీ మీరు అట్లా వద్దాం కదా సార్ 3-4 రిపిటేషన్. ఇప్పుడు మనం ఒకవేళ వైట్ సైడ్ ఉన్నప్పుడు మనం విన్ అయ్యే పొజిషన్‌లో లేము. ఎందుకంటే ఇలాగా మనం చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి సిట్యుయేషన్ లేదు అక్కడ. సో చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి సిట్యుయేషన్ లేనప్పుడు డ్రా కోసమన్నా చేయాలి కదా! ఎందుకంటే నెక్స్ట్ క్వీన్ ఉంది కాబట్టి ఒక్కొక్క మెటిల్ క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అండ్ దెన్ రెగ్యులర్‌గా చెక్ డిలో చేసిందనుకోండి మనం ట్రాప్ అయిపోతాం ఏదో ఒక మూవ్ దగ్గర. సో మనం విన్ అవ్వకూడదు. అలాగని ఆపోనెంట్ విన్ అవ్వకూడదు. మనం ఆపోనెంట్‌ని డ్రా కోసం ఇలాగ ఫేవర్‌గా అడగకుండా బోర్డ్ మీద సిట్యుయేషన్ క్రియేట్ చేస్తున్నాం డ్రా కోసం. రిక్వెస్ట్ చేయట్లేదు ఆపోనెంట్‌ని. డిమాండ్ చేస్తున్నా డ్రా చేసుకోమని. డిమాండ్ అంటే కమాండా సార్? కమాండే ఇంకా. అంటే ఆపోనెంట్‌కి ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వలేదు మనం. రైమింగ్ వర్డ్ సార్. ఆ! సో ఆపోనెంట్‌కి వేరే ఆప్షన్ లేదు. డ్రా చేసుకోవాల్సిందే అక్కడ. ఆపోనెంట్‌కి బెటర్ పొజిషన్ ఉన్నా కానీ డ్రా చేసుకోవాల్సిందే. yes సార్. సో ఇలాగ మీరు హాఫ్ పాయింట్ గెయిన్ చేసుకుంటారు. మీరు ఒక చేసుకోకపోతే ఏమైంది సార్? 3 ఫోల్డ్ రెపిటేషన్ అయిపోద్ది గేము. గేమ్ ఫర్దర్‌గా ముందుకెళ్ళలేదు. ఓకే. సో ఇలాగ మనం గేమ్‌ని డ్రా చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో మనం ఏం చేసాం క్వీన్‌ని సాక్రిఫైస్ చేసాం కదా! అంటే ఇక్కడ వైట్ కలర్ కంటే బ్లాక్ కలర్ పొజిషన్ కొంచెం బానే ఉంది. ఎందుకంటే ఫర్దర్‌గా చెక్ డిలో చేశారనుకోండి. సో మన కింగ్ డ్రాప్ అయిపోతారు ఊరికే. బయటకొచ్చున్నాడు కాబట్టి. సో ఆ సిట్యుయేషన్ రాకుండా ముందుగానే మనం ఒక మెటిల్‌ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఇలా రిపీటెడ్ చెక్స్ డెలివర్ చేసుకుంటూ మనం ప్రొసీడ్ అయిపోతున్నాం. ఇలా పర్ఫెక్చువల్ చెక్ అంటాం దీన్ని. ఏమనాలి? ఏమనాలి ఈ కైండ్ ఆఫ్ చెక్‌ని? పర్ఫెక్చువల్ చెక్. పర్ఫెక్చువల్. చెక్ సో ఈ సిట్యుయేషన్‌లో ఆపోనెంట్‌కి డ్రా ఇవ్వాలని ఆ థాట్ లేకపోయినా గాని ఇస్తారు.
సో ఇలాగా 6 చాప్టర్ పజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. Yes, సెవెంత్ sir. సెవెంత్, 8th మాత్రమే ఉన్నాయి.